కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈరోజు కొన్ని గైడ్లైన్ విడుదల చేసింది. దేశంలో రకరకాల ప్లేసుల్లో ఇరుక్కుపోయిన ప్రజలు స్వస్థలాలకు వెళ్ళటం కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వీళ్ళలో వలస కూలీలు, భక్తులు, పర్యాటకులు, విద్యార్థులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు చాలా ప్రాంతాలు ఇరుక్కుపోయారు. సో వాళ్ళు స్వస్థలాలకు వెళ్ళడానికి ఇన్ని రోజుల నుంచి అష్టకష్టాలు పడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని స్పెసిఫిక్ గైడ్లైన్స్ విడుదల చేసింది. 6 రకాల గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ఒకసారి చూస్తే వివిధ ప్రాంతాల్లో చిక్కుకొని వస్తున్న వారి పట్ల అన్ని రాష్ట్రాలు, నోడల్ ఏజెన్సీలు ప్రోటోకాల్ పాటించి వాళ్ళ రాష్ట్రాల్లో ఆ వివరాలు నమోదు చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అంతర్రాష్ట్ర ప్రయాణికులు ఉంటే రాష్ట్రాల మధ్య సమన్వయంతో పరస్పర అంగీకారంతో తప్పనిసరితో వీళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. స్టేట్ ట్రాన్స్ఫర్ కావాల్సిన అవసరం కనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 3, కరోనా సిమ్టమ్స్ లేనట్టయితే సదరు వ్యక్తుల్ని అనుమతించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా గైడ్లైన్స్ విడుదల చేసింది. గ్రూపులుగా ఉంటే వారికి బస్సు సదుపాయం కల్పించాలి. శానిటైజేషన్తో పాటు సీటింగ్ విషయంలో ఫిజికల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలనేది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిబంధన. అదేవిధంగా ఇంకో నిబంధన ఏంటంటే వేరువేరు రాష్ట్రాలకు ప్రయాణిస్తున్న వాహనాలను మధ్యలో ఉండే రాష్ట్రాలు తమ రహదారుల్లో అనుమతించాలి. చాలా రాష్ట్రాల్లో ఆ రహదారుల్లో అనుమతించడం లేదు, కాబట్టి అనుమతించాలని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. గమ్యం చేరుకున్న తర్వాత లోకల్ హెల్త్ సిబ్బంది వారిని నిశ్చితంగా స్క్రీనింగ్ చేయాలి. అవసరం అనుకుంటే ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్కి తరలించాలి. సిమ్టమ్స్ లేకపోయినా హోమ్ క్వారంటైన్ నిబంధనలు పాటించేలాగా చూడాలి. నిరంతరం హెల్త్ సిబ్బంది పర్యవేక్షణ ఉండాలి. ఇది గైడ్లైన్స్. ఎక్కువ వలస కూలీలు ఉన్నారు ఇరుక్కుపోయిన వాళ్ళు, ఆ తర్వాత విద్యార్థులు ఉన్నారు, ఆ తర్వాత భక్తులు, పర్యాటకులు కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఈ కేటగిరీలకు సంబంధించిన వ్యక్తులందరూ వాళ్ళ ప్రాంతాలకు గమ్యస్థానానికి వెళ్ళటానికి గైడ్లైన్స్లో ఉన్న కన్ఫ్యూజన్ వీటన్నింటిని తొలగించడానికి మనకి హోంమంత్రిత్వ శాఖ నుంచి హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కిషన్ రెడ్డి గారు నమస్కారం. ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నారు, మంచి డెసిషన్ తీసుకున్నారు, చాలామందికి ఊరట కలిగించే విషయం. కానీ దీనిలో రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఈ కన్ఫ్యూజన్ దూరం చేస్తూ చెప్పండి. ఫస్ట్, వలస కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరికీ బస్సు సదుపాయం ఎవరు కల్పించాలి? ఇప్పుడు సపోజ్ ఉత్తరప్రదేశ్ వలస కార్మికుడు హైదరాబాద్లో ఉంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళు కల్పించాలా, హైదరాబాద్ వాళ్ళు అంటే తెలంగాణ ప్రభుత్వం కల్పించాలా? ఎలా? వీళ్ళిద్దరి మధ్యలో రాష్ట్రాలు మీరు వదలాలని చెప్తున్నారు. వదిలే పరిస్థితి ఉంటుందా? వాళ్ళు పేపర్ పట్టుకొని చూడాలా? బస్సుకి 20 మంది ఉండాలా? ఎలా? వీటికి సంబంధించిన ఏంటి స్పెసిఫిక్ డైరెక్షన్ ఏంటి? కొంత మీరు అన్నట్టు కొన్ని ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కారం చేయాలి. ఇప్పటికే బీహార్ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కాకుండా మనము ఎంత నిర్బంధం పెట్టినా కూడా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరం నుంచి నాగపూర్ హైవేలో క్యూ కట్టి పసిపిల్లలు, ఆడవాళ్ళు, నెత్తిన మూట, సంకల పిల్లల్ని పెట్టుకొని ఆడబిడ్డలు నడుస్తూ ఉన్నారు మండు టెండలో. ఒక మానవీయ కోణంలో ఈరోజు ఈ విషయాన్ని మేము ఆలోచన చేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఒక్క రోడ్డే కాదు, దేశంలో ఏ రోడ్లో చూసినా కూడా మాకు తిండి పెట్టకున్నా పర్లేదు, మాకు షెల్టర్ ఇవ్వకున్నా పర్లేదు, మాకు మెడిసిన్ ఇవ్వకున్నా పర్లేదు, మా తల్లిదండ్రులను చూడడానికి అనుమతి ఇవ్వండి, మా సొంత గ్రామాలకు వెళ్ళనివ్వండి, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్తో ప్రజలందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి వాతావరణం ఉంది. ఈరోజు కూడా మనం పట్టంచెరులో ఘర్షణ చూసాం, ఒక పరిశ్రమ ఎల్ఎన్టీ దగ్గర కార్మికులది. కాబట్టి ఈ నిర్ణయం అన్ని రాష్ట్రాలతో కూడా కొంత మేరకు చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా రాష్ట్రాలు, మహారాష్ట్రను అయితే ఓపెన్గా డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనము లాక్డౌన్ సమర్థవంతంగా అమలు చేయాలంటే, ఈ యొక్క కరోనాను ఎదుర్కోవాలంటే ముందు ఈ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి దృక్పథంతో ఈ సమస్యను టార్గెట్ చేస్తా ఉన్నాం. నా అండర్స్టాండింగ్ ప్రకారం కిషన్ రెడ్డి గారు, నా అండర్స్టాండింగ్ ప్రకారం రైటో రాంగో చెప్పండి, వలస కూలీలు లేకపోతే డైలీ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరోనా వచ్చిన దాఖలాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళు పేషెంట్లుగా ఉన్న వాళ్ళు చాలా పరిమితంగా ఉన్నారు. బికాజ్ ఆఫ్ వాళ్ళు హార్డ్ ఇమ్యూనిటీ ఉందా, లేకపోతే వాళ్ళు వైరస్ వీటన్నిటికీ ఎక్స్పోజ్ అయి ఉన్నారు కాబట్టి కరోనా వాళ్ళని ఏం చేయట్లేదా, లేకపోతే కరోనా వచ్చిన వాళ్ళు దగ్గరికి వీళ్ళు ఎవరు వెళ్ళట్లేదా, ఇవన్నీ నాకు తెలియదు. కానీ వాళ్ళు తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. సో వలస కార్మికులు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి వెళ్ళినా పెద్ద ప్రాబ్లం లేదేమో అనిపిస్తూ ఉంది. అట్లనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా మేజర్గా ఆలోచన చేస్తే దీన్ని ఏరైనా కూడా ఎదుర్కొందాం. మనము ఇంతమంది ప్రజలను కష్టపెట్టి మనము ఈ సమస్య పరిష్కారం కాదు. ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా మనం దీన్ని ఎదుర్కొందాం అనేటువంటి ఒక గట్టి నిర్ణయం, గుండె నిబ్బరంతో ఈరోజు ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఓకే కిషన్ రెడ్డి గారు, దేశంలో దాదాపు 25 కోట్ల మంది అడిగినట్టు చెప్పండి కిషన్ గారు చెప్పండి.
మీరు అడిగినట్టు రవాణా విషయం ఏంటని. రవాణా ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కానీ, రాజస్థాన్ ప్రభుత్వం కానీ, హర్యానా ప్రభుత్వం కానీ, లేక మరి పంజాబ్ ప్రభుత్వం కానీ, గుజరాత్ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కొంతమందిని ఆ రకంగా ఇప్పటికే కోరాలను, కొంతమందిని కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో తరలించడం జరిగింది. కొంతమంది అనుమతి లేకుండా రోడ్ల మీదకి వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళందరిపైన లాఠీచార్జ్ చేసినా కూడా ఆగనటువంటి పరిస్థితుల్లో ఆ కార్మికులను మానవీయ కోణంలోనే ఇప్పటికీ తరలించడం జరిగింది. కాబట్టి ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇద్దరు నోడల్ ఏజెన్సీస్ కూర్చొని చర్చించి ఫోన్ ద్వారానో ఇతరత్రనో ఎంతమంది నమోదయ్యారు, ఉత్తరప్రదేశ్లో ఎంతమంది నమోదయ్యారు, లేక ఉత్తరప్రదేశ్కి వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఎంతమంది నమోదయ్యారు అనేటువంటి విషయం చర్చించుకొని మరి వాళ్ళు మాట్లాడుకొని తీర్చుకోవాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ముందుకొచ్చాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంతమంది కార్మికులున్నా మేము అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుంటాము. అదేవిధంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం మా కార్మికులు ఎంతమంది ఉన్నా మేము లిఫ్ట్ చేసుకుంటాము. హర్యానా ప్రభుత్వం ఈ రకంగా అన్ని రాష్ట్రాలు వచ్చాయి. అవసరమైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల కార్మికులకు మన తెలంగాణ బస్సు లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు కూడా ఖాళీ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా సమీకరించి వేలాది బస్సులు ఉన్నాయి కాబట్టి ఆ బస్సుల ద్వారా అయినా సరే వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డబ్బు విషయం కానీ, ఆర్థికపరమైనటువంటి భారం విషయం కానీ ఆలోచించకుండా ఈ సమస్య ఒకటి పరిష్కారం అయితే మనం కొద్దిగా ఫ్రీ అయిపోతే కరోనా మీద మరింత దృష్టిని కేంద్రీకరించవచ్చు. ఈరోజు మీడియాలో ఉదయం లేస్తే సాయంకాలం వరకు కార్మికుల విషయము, కార్మికుల కష్టాలు తెలుస్తూ ఉంటే మన కడుపు తరుక్కపోతుంది. కాబట్టి ఈ సమస్య పరిష్కారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కిషన్ రెడ్డి గారు, దేశంలో ఒక అంచనా ప్రకారం 25 కోట్ల మంది మైగ్రెంట్ లేబర్ ఉన్నారనేది ఒక అంచనా. దాదాపు వీళ్ళలో సగం మంది రకరకాల ప్రాంతాల్లో లేకపోతే వాళ్ళు పనిచేసే ప్రాంతాల్లో ఇరుక్కుపోయారనేది ఇంకో అంచనా. ఇంతమంది షిఫ్ట్ అవ్వటం అనేది ఇట్స్ చాలా హ్యూజ్ టాస్క్. ఏ రకంగా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు? ఇప్పటికే మీరు ఈ రకమైనటువంటి ప్రశ్న వస్తుందని మేము 20 తారీఖు నుంచే కొంత వెసులుబాటు కల్పిస్తూ భవన నిర్మాణ కార్మికులకు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు ప్రారంభించాం. ఆ రకంగా కొంతమంది కార్మికులు లోకల్గా ఉన్నటువంటి పరిశ్రమ యజమానులు కావచ్చు, భవన నిర్మాణానికి సంబంధించినటువంటి మన బిల్డర్స్ కావచ్చు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళను ఆపుకునేటువంటి ప్రయత్నము, వాళ్ళతో పనులు చేయించుకునేటువంటి ప్రయత్నం ప్రారంభించారు. అనేక పరిశ్రమలు గ్రీన్ జోన్లో ఉన్నటువంటి, హాట్స్పాట్ లేనటువంటి, రెడ్ జోన్లు లేనటువంటి, కంటైన్మెంట్ జోన్లు లేనటువంటి ప్రాంతాలలో పరిశ్రమలు ప్రారంభమైపోయినాయి. కాబట్టి ఆ కార్మికులు వాళ్ళు ఆపేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటిది ఒక ఆలోచన. కాబట్టి వాళ్ళతో సపరేట్గా వీడియో కాన్ఫరెన్సెస్ నిర్వహిస్తూ ఉన్నాము. ఆ పరిశ్రమల యజమానులతో జిల్లా కలెక్టర్స్ కూడా ఆదేశాలు ఇచ్చాము. జిల్లా కలెక్టర్స్ కూడా ఆయా పరిశ్రమల యజమానులతో మాట్లాడి ఆ కార్మికులను ఇమీడియట్గా పోకుండా ఆపేటువంటి ప్రయత్నం చేయాలి, వాళ్ళను పనిలో పురమాయించాలి. ఒకటి. రెండోది, దశల వారీగా ఇప్పుడు నోడల్ ఏజెన్సీ ఎవరైతే మనం స్టేట్ లెవెల్ ఏర్పాటు చేస్తున్నామో వాళ్ళు దశల వారీగా నమోదు చేసుకొని దశల వారీగా పంపించాలి. అప్పటి వరకు కార్మికులు ఎవరు కూడా టెన్షన్ పడకుండా, ఉద్రిక్త వాతావరణం రాకుండా, శాంతి భద్రతల భంగం కలగకుండా, ఏదో ఒక చౌరస్తాలో గ్యాదరింగ్ కాకుండా బస్సులు ఏవైతున్నాయో వాళ్ళ నివాసం ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంది, అక్కడ 2000 మంది కార్మికులు ఉన్నారు. బస్సులు అక్కడి నుంచే వెళ్ళాలి తప్ప అన్నీ ఒకే ప్రాంతానికి రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరుతా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చాకచక్యంగా ఈ కార్మికులను పంపించేటువంటి ఏర్పాటు, వాళ్ళని ఒప్పించేటువంటి ఏర్పాటు చేయాలి. ఎక్కడెక్కడైతే వలస కార్మికులు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే ఆ ప్రాంతాలలో క్యాంపు చేసి ఆ కార్మికులతో మాట్లాడి వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని వాళ్ళని ఏ రోజు పంపిస్తాము, ఎక్కడ పంపిస్తాము, ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వాళ్ళను ఒప్పించి అప్పటి వరకు కావాల్సినటువంటి భోజన సదుపాయము, మెడికల్ సదుపాయము, వసతి సౌకర్యం కల్పించి ఆ రకంగా ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ రూపొందించాలి. అందుకే మేము చెప్పాము, ఫస్ట్ మా పాయింటే ఒక నోడల్ ఏజెన్సీస్ అన్ని రాష్ట్రాలు ఏర్పాటు కావాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉదాహరణ తీసుకున్నట్లయితే మన రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒరిస్సాకి ఎంతమంది ఉన్నారు, లేక పంజాబ్ వెస్ట్ బెంగాల్కి ఎంతమంది ఉన్నారు, బీహార్కి ఎంతమంది ఉన్నారో పూర్తిగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని దశల వారీగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఇక్కడ నుంచి రవాణా చేసి అక్కడ తీసుకోవడము, అక్కడ క్వారంటైన్ ఫెసిలిటీస్ హోమ్ క్వారంటైన్ చేస్తారా, ఏ రకంగా ఆ రాష్ట్రాలు చేయబోతున్నాయో చర్చించుకొని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఈ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. అప్పటి వరకు
కార్మికులందరినీ కూడా తమ తమ ప్రాంతాలలో ఉండే విధంగా ఒప్పించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా తొందరపాటు పడకుండా రోడ్ల మీదకి రాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కిషన్ రెడ్డి గారు ఇక్కడ 2 పాయింట్స్. 1 పాయింట్ ఏంటంటే దీన్ని ఫస్ట్ అడ్రస్ చేయండి. మీరు మైగ్రెంట్ లేబర్ అందరినీ వెనక్కి వాళ్ళ స్వస్థలాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. లాక్డౌన్ ప్రారంభంలో ఉన్న సమస్యని ఇప్పుడు లాక్డౌన్ ఎండ్ అవుతున్న ఈ తరుణంలో షెడ్యూల్ ప్రకారం అయితే మే 3వ తారీఖు ఎండ్ కావాలి. ఈరోజు ఆల్రెడీ ఏప్రిల్ 29, ఇంకో 4-5 రోజుల్లో లాక్డౌన్ ఎండ్ అవుతుంది. ఈ టైంలో మీరు అడ్రస్ చేస్తున్నారు అని అంటే లాక్డౌన్ ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా. మీరేమంటారు చెప్పండి. ముందు లాక్డౌన్ కంటిన్యూ చేయాలా? నా పర్సనల్ ఫీలింగ్ నాకేమనిపిస్తుంది అంటే లాక్డౌన్ ఇంకో 2 వారాలు ఎక్స్టెండ్ చేసిన ప్రయోజనం లేదనిపిస్తుంది. లాక్డౌన్ ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తారు. ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో మొత్తం అంతటా చెయ్యం. ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయో అక్కడ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడైతే పాజిటివ్ కేసులు వస్తూ ఉన్నాయో, ఎక్కడైతే డెత్స్ వస్తూ ఉన్నాయో సంఖ్య, అవన్నీ కూడా హాట్స్పాట్స్ కంటైన్మెంట్ జోన్లోనే వస్తున్నాయి. కాబట్టి అక్కడ మనం దీన్ని ఇంకా కొన్ని రోజులు కొనసాగించాల్సిన అవసరం ఉంది. మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు. మన కాదు, యావత్ ప్రపంచానికే ప్రత్యామ్నాయం లేదు. ఏ దేశంలో కూడా దీనికి ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ఆ జోన్స్లో పూర్తి స్థాయిలో కంటైన్మెంట్ను మరింత పటిష్టంగా అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ లోపల ఈ సమస్యకు ఎంత వీలైతే అంత ఈ సమస్య ఒక దిక్కు సమాంతరంగా నడిపిస్తుండాలి. ఎందుకంటే ఎక్కువ భాగం పట్టణ అర్బన్ ఏరియాస్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకి ఈరోజు మనం పట్టణంలో చూసాం, వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో ఏ రకమైనటువంటి మన పాజిటివ్ కేసులు లేవు పట్టణచెరు ఏరియాలో. కాబట్టి వాళ్ళని మనం జాగ్రత్తగా టెస్ట్ చేయించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కావాల్సినటువంటి మెడిసిన్ ఇచ్చి ఈరోజు పంపించాలి. మేము ఈరోజు గుజరాత్ నుంచి 400 పైచిలకు కార్మికులను ఆంధ్ర రాష్ట్రానికి పంపించాం. మత్స్య కార్మికులను పూర్తి స్థాయిలో వాళ్ళకు టెస్టులు నిర్వహించాము, వాళ్ళకు మెడిసిన్ ఇచ్చాము, వాళ్ళకు హ్యూమినిటీ పెరగడం కోసం కావాల్సినటువంటి ఆహారం ఇచ్చాము. ప్యాకెట్లు కూడా రోజుకు సరిపడే ప్యాకెట్ ఇచ్చి ఒక ఆఫీసర్, ఈచ్ బస్సులో ఒక ఆఫీసర్ను కూర్చోబెట్టి మత్స్య కార్మికులను ఈరోజు ఆంధ్రప్రదేశ్ పంపించడం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి చొరవ ఈరోజు నేను తీసుకున్న విషయం మీకు అందరికీ తెలుసు. కాబట్టి థ్యాంక్స్ వెరీ మచ్. వాళ్ళ తరపు నుంచి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. 4000 మంది మత్స్య కార్మికులు తిరిగి స్వస్థలాలకు వెళ్ళారు. దాన్ని మీరు ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇక్కడ పాయింట్ లాక్డౌన్ కొనసాగిస్తామని చెప్పి కిషన్ రెడ్డి బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు. అదేవిధంగా గ్రీన్ జోన్లు కాదు, స్పెసిఫిక్ రెడ్ జోన్ల వరకు లాక్డౌన్ కొనసాగిస్తామని అంటున్నారు. ఇదే పాయింట్ మీద కిషన్ రెడ్డి గారు గ్రీన్ జోన్లు కాకుండా రెడ్ జోన్లో లాక్డౌన్, ఓన్లీ గ్రీన్ జోన్లనే ఎగ్జామ్షన్ ఉంటుంది. గ్రీన్ జోన్లో ఎగ్జామ్షన్ ఉంటుంది, రెడ్ జోన్లో లాక్డౌన్ కొనసాగిస్తామని అంటున్నారు. ఇప్పుడు గ్రీన్ జోన్లో ఎగ్జామ్షన్, లాక్డౌన్ రెడ్ జోన్లో కొనసాగించడం, ఈ సమన్వయం చేసుకోవటం సాధ్యమవుతుందా? ఒకవేళ గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళకి రేపు గనక వైరస్ స్ప్రెడ్ అయితే దాన్ని ఎదుర్కోవటానికి మొత్తం సంసిద్ధతతో ఉందా దేశం మొత్తం పరిస్థితులు? ఎందుకంటే ఈరోజు ఉదాహరణకు శాంతి భద్రతల సమస్యలు చూసినట్టయితే, ఇంప్లిమెంటేషన్ సమస్య చూసినట్టయితే మన పోలీసులకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. పోలీస్ స్టేషన్ లెవెల్లో కర్ఫ్యూ పెట్టినటువంటి, ఈ పోలీస్ స్టేషన్లో కర్ఫ్యూ ఉంటుంది, ఈ పోలీస్ స్టేషన్లో కర్ఫ్యూ ఉంటుంది, ఈ పోలీస్ స్టేషన్లో కర్ఫ్యూ ఉండదు అనేటువంటిది కూడా మన గతంలో మనకు అనుభవం ఉంది. కాబట్టి ఆ రకంగా ఈ యొక్క రెడ్ జోన్స్ కానీ హాట్స్పాట్స్ కానీ కర్ఫ్యూ పెట్టినటువంటి ఎక్స్పీరియన్స్ మనకి ఏదైతుందో అదే ప్రాతిపాదికన వీళ్ళందరినీ ఈరోజు మనము కంటైన్మెంట్ జోన్లో నిర్వహిస్తాం. మిగతా జోన్స్ టోటల్గా లాక్డౌన్ స్పిరిట్ ఎక్కడ పోదు. గుర్తుపెట్టుకోండి, లాక్డౌన్ స్పిరిట్ను కొనసాగిస్తే మినహాయింపులు ఇస్తాం. పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి మాస్క్ లేకుండా తిరగడము, సోషల్ డిస్టెన్స్ లేకుండా తిరగడము, ఇష్టారాజ్యాంగం వివరించడం అనేది ఉండదు. అంతటా కూడా లాక్డౌన్ లేకున్నా కూడా లాక్డౌన్ స్పిరిట్ను ప్రజలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల బాధ్యత కూడా. ప్రజలను ఆ రకంగా మనం అందరం చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన ముందు ఒక ఛాలెంజే, కానీ వేరే ప్రత్యామ్నాయం లేదు. వలస కార్మికులకు సంబంధించి ఉపాధి అవకాశాలు లేవు. వలస కార్మికులకు సంబంధించి ఇంకొక పాయింట్ నాది. వలస కార్మికులు రకరకాల వాళ్ళ విధుల్లో ఉండే అవకాశం ఉంది. వీళ్ళందరూ వాళ్ళ స్వస్థలాలు కొంతమంది వెళ్ళిపోయారు, ఇప్పుడు కొంతమందిని పంపిస్తామంటున్నారు. మెజారిటీ అంతా వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే గనక పూర్తి స్థాయిలో జరిగితే రేపు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వాళ్ళ భయాందోళనలందరి అన్నీ తొలగి తిరిగి వాళ్ళ పనులకి రావాలంటే, వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే విధులు నిర్వర్తిస్తున్నారో అక్కడికి రావాలంటే ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కనీసం 3-4 నెలలు టైం పడుతుంది తిరిగి వాళ్ళు వచ్చి పనిలో ఇక్కడికి వచ్చి పని చేసుకోవాలంటే వాళ్ళు ఉన్న ప్లేస్కి.
ఇది మొత్తం ఎఫెక్ట్ కాదా దేశంలో ఉండే పారిశ్రామిక రంగం మీద కావచ్చు, ఇతరత్ర ఏవైతే రంగాలు ఉన్నాయో వలస కార్మికులు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాటన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపించట్లేదా? ఇది లాంగ్ రన్లో 1 సంవత్సరం పాటు దేశం మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపించడం లేదా? ఇది చాలా మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న మీరు వేశారు రజనీ గారు. ఇది కేంద్ర ప్రభుత్వము మొదటి నుంచి కూడా ఆలోచన చేస్తూ ఉన్నది. ఆలోచన చేస్తే దీనికి ఏ రకంగా మనం కొంత విరుగుడు చేయొచ్చు, ఏ రకంగా మొత్తం కార్మికులు పోకుండా మనము మరి కొంత 30% తోటైనా పరిశ్రమలు కానీ, లేకపోతే రోడ్ల నిర్మాణం కానీ, లేక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ కొనసాగించాలనే దృక్పథంతో ఈ నెల 20వ తేదీన ఆ కార్యక్రమాలకు పెద్ద స్థాయిలో 60%, 70% ఏరియాలో పనులు ప్రారంభించాం. అక్కడ ఈరోజు పరిశ్రమలు ప్రారంభమైనాయి 30% కార్మికులతోటి. ఈరోజు రోడ్ల నిర్మాణం ప్రారంభమైంది, ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభమైనాయి, భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ కొంతమందిని ఎంగేజ్ చేశాం. ఈరోజు వాళ్ళతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నాము. ఎవరైతే వలస కార్మికులతో తమ కార్యక్రమాలు ప్రారంభించారో గ్రీన్ జోన్స్లలో వాళ్ళతో చర్చిస్తున్నాం. చర్చించి వాళ్ళను కొంత ఆపేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు కార్మికులు ఏమంటా ఉన్నారు, మాకు భోజనం పెట్టకున్నా పర్లేదు, మీ పెట్టిన భోజనం మాకొద్దు, మీ అకామిడేషన్ వద్దు, మీ ఉపాధి వద్దు, మేము మా తల్లిదండ్రులను చూస్తాము, లేకపోతే మా అత్తమామలను చూస్తాము, మా గ్రామానికి వెళ్తాము, మా బంధువులను కలుస్తాము, ఫస్ట్ ప్రియారిటీ మాకు అది అని చెప్పి ఈరోజు హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్కు నడిచి బయలుదేరుతున్నారు ఆడబిడ్డలంటే, పసిపిల్లలంటే వాళ్ళలో ఉన్నటువంటి మరి అటాచ్మెంట్ గుర్తుపెట్టుకొని భవిష్యత్తు మీద భయం, సొంత వాళ్ళ మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు ఇంకొకటి, సరే వలస కార్మికులకు సంబంధించి సఫిషియెంట్ ఆన్సర్స్ చెప్పారు, ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ ఇంకోటి నెక్స్ట్ చాలా ప్రాంతాల్లో విద్యార్థులు ఉన్నారు, పర్యాటకులు ఉన్నారు, ఇరుక్కుపోయిన వాళ్ళకి ఇప్పటివరకు ఏదో అడ్జస్ట్మెంట్లు జరుగుతున్నాయి, కొంత ప్రభుత్వాలు కొన్ని ఆదుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో విద్యార్థులు తల్లిదండ్రులకి, ఎగ్జాంపుల్ మా ఆఫీస్లో కొలీగే ఉన్నారు, వాళ్ళ అమ్మాయి పూణేలో ఉంది, చదువుకుంటూ ఇరుక్కుపోయింది, ఈయన వెళ్ళలేడు, ఆ అమ్మాయి రాలేదు. ఇలాంటి సింగిల్ కేసు, నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను, ఆ అమ్మాయి పర్టికులర్ అమ్మాయి గురించి కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటి వాళ్ళు చాలామంది, వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళు రావడానికి అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళు వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం ఉందా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి, ఇండివిజువల్ కేసులు. వలస కార్మికులు అంటే గుంపుగా ఉంటారు, వెళ్ళి ప్రభుత్వ అధికారులు వెళ్ళి నోట్ చేసుకుంటారు, బస్సు పెడతారు, వాళ్ళ ప్రాంతాలకు పంపించవచ్చు. ఇలా ఇండివిజువల్ కేసెస్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ జెన్యూనిటీని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళని ఎట్లా డెస్టినేషన్ పంపించగలుగుతారు? ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆన్లైన్లోనే వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారు. తమ సొంత వాహనాలు కూడా వాళ్ళు బయలుదేరొచ్చు, ఆన్లైన్లోనే వాళ్ళకు పాసులు ఇస్తాం. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆన్లైన్లోనే వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. కాబట్టి వాళ్ళకి సంబంధించి కొంత వివరాలు పొందుపరచాల్సిన అవసరం ఉంది. ఏ కాలేజీలో చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు అనేటువంటిది ఆ ప్రొఫార్మ్ ఫిలప్ చేసేటప్పుడు వాళ్ళు కొంత వివరాలు అందులో పొందుపరిచినట్లయితే ఇస్తాము. సొంత రాష్ట్రాలకు వెళ్ళడం కోసం కొంత మరి సులభతరమైనటువంటి కొంత ఎగ్జామ్షన్స్ వాళ్ళకు వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. మనకు కొన్ని ఇబ్బందులు ఉంటే అయినా తప్పదు, ఎన్ని రోజులైనా వాళ్ళను, ఎందుకంటే వాళ్ళ యొక్క క్రెడిట్ కార్డులో కూడా డబ్బులు అయిపోయినాయి, అవును, కాలేజ్ హాస్టల్స్ కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళని తప్పకుండా పంపించాలి. అది కూడా ఒక మానవీయ కోణంలోనే ఆలోచన చేస్తా ఉన్నాం. సో టోటల్గా మీరు చూస్తుంటే లాక్డౌన్ కంటిన్యూ చేసి ఇవన్నిటిని అటు ఇటు ట్రాన్స్ఫర్లన్నీ కంప్లీట్ చేసి లాక్డౌన్ ఇంకో 1-2 నెలలు కంటిన్యూ చేసేట్టు కనిపిస్తున్నారు, అంటే దట్ రెడ్ జోన్ లాక్డౌన్. ఎంత తొందరగా ప్రజలు సహకారం అందించి ఈ యొక్క మరణాల సంఖ్య, పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిస్తే అంత తొందరగా లాక్డౌన్ ఎత్తేస్తాం. ఎందుకంటే నేను మరొకసారి చెప్తా ఉన్నాను, వేరే ప్రత్యామ్నాయం లేదు ప్రపంచంలోని. కాబట్టి ప్రత్యామ్నాయం లేదంటున్నారు. సబ్జెక్టు కరెక్షన్. స్పెయిన్లో యాక్టివిటీ స్టార్ట్ అయిందంట, చైనాలో యాక్టివిటీ స్కూల్ స్టార్ట్ అయినాయి, ఆస్ట్రేలియాలో యాక్టివిటీ స్టార్ట్ అవుతూ ఉంది. సరే అమెరికా అంటే వాడు ఎప్పుడు లాక్డౌన్ చేయలేదు అఫీషియల్గా. సో కొంతమంది చైనాలో 76 రోజులు లాక్డౌన్, చైనాలో 76 రోజులు లాక్డౌన్ ఉండింది మురళి గారు. 70 రోజులు ఉన్న రజనీ గారు, అది గుర్తుపెట్టుకోండి. 76 days అయినాక అక్కడ ప్రజలకు మన ప్రజలకు తేడా. అక్కడ ఒక మాట చెప్తే మరుసటి రోజు ఏ ఒక్క పిల్ల కానీ రోడ్డు మీద కనిపించరు. అదొక నియంత్రితమైనటువంటి ప్రజాస్వామ్యం లేనటువంటి దేశం. ఆ దేశంతో మనం పోల్చకూడదు. మన దేశంలో మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, పేదరికము, బీదరికము, నిరుద్యోగము, అనేక రకాల ఆలోచనలు, అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నటువంటి దేశం ఇది. అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. కాబట్టి ఇంత పెద్ద దేశంలో 130 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి దేశంలో
మనం అనుకున్నట్టుగా అన్నీ జరగవు. కాబట్టి సమయానుకూలంగా ప్రజల అభిప్రాయానికి అనుకూలంగా ఉన్నటువంటి డెమోక్రటిక్ సిస్టంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం కొన్ని సడలింపులు చేసుకోవాలి. మనం కూడా ఒక మెట్టు దిగాలి, ప్రభుత్వాలు కూడా, ప్రజలు కూడా ఒక మెట్టు దిగాలి. అల్టిమేట్గా అందరి ప్రాణాలు రక్షించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అందరం కలిసికట్టుగా వెళ్ళాలి. మీడియా పాత్ర కూడా ప్రధానంగా పోషించింది. కాబట్టి మీడియా ఎంతైతే ఈరోజు కార్మికుల కష్టాల గురించి మీరు చెప్పారో, ఈరోజు కార్మికులను ఒప్పించేటువంటి ప్రయత్నంలో కూడా, కార్మికులు క్రమశిక్షణగా ఉండేటువంటి ప్రయత్నంలో కూడా ఈ యొక్క పెద్ద యజ్ఞం లాంటిది, కార్మికులందరినీ కూడా తమ రాష్ట్రాలకు పంపించడం అనేటువంటిది అతిపెద్ద యజ్ఞము ఇది. కరోనాకు సంబంధించి లాకౌట్ ఏదైతుందో, లాకౌట్ కంటే పెద్ద యజ్ఞం ఇది. ఈ యజ్ఞంలో కూడా నేను మీడియా సహాయ సహకారాలు కూడా మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాను. తెలుగు ప్రజలకి మానవీయ కోణంలో మీరు ఒక రెస్పాన్సిబుల్ కేంద్ర మంత్రిగా, హోంశాఖ మొత్తం ఇవన్నింటినీ కోఆర్డినేట్ చేస్తుంది కాబట్టి మీరు ఒక సహాయ మంత్రిగా ఉన్నారు. ప్రజలకి అందాజు చెప్పండి, ఒక ఐడియా కోసం చెప్పండి. ఎప్పటి వరకు ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? నెల రోజుల, 15 రోజుల, 2 నెలల అందాజుగా చెప్పండి, ఒక అంచనా. అంటే ప్రిపేర్గా ఉంటారు వాళ్ళు కూడా. ఒక నెల రోజులు ఇంకో ఇంట్లోనే ఉండాలంటే వాళ్ళు కూడా ప్రిపరేషన్తో ఉంటారు కదా, అందుకని. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాదన్నా కూడా మేము గ్రీన్ జోన్స్ పేరు మీద మేము సడలింపులు చేసి, మినహాయింపులు ఇచ్చి, పరిశ్రమలు ప్రారంభించి, అగ్రికల్చర్ సెక్టర్ యాక్టివిటీ ప్రారంభించి, మనరేగా పనులు ప్రారంభించి, ఈరోజు రోడ్ల నిర్మాణము, భవన నిర్మాణము పనులు ప్రారంభించి, ఇరిగేషన్ యాక్టివిటీ ప్రారంభించి కొంత ముందుకు తీసుకెళ్ళాము. ఇక మనకు మిగిలింది 60% ఇండియా ఈజ్ అ భారత్ ఇన్ విలేజెస్. కాబట్టి 60% గ్రామాలలో ఏ రకమైనటువంటి లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా సొంతంగా వాళ్ళు కఠినంగా అమలు చేసుకుంటున్నారు. వాళ్ళ మీద ఏ నిర్బంధం లేదు. గ్రామాల ప్రజలు కత్తులు కొట్టుకునే వాళ్ళు, తుపాకులతో పేల్చుకునేటువంటి వాళ్ళు, రాజకీయమైనటువంటి ఘర్షణతో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏకమైపోయి ఈరోజు అన్నీ మరిచిపోయి ఈరోజు స్వీయ నియంత్రణ, సెల్ఫ్కి సంబంధించినటువంటి డిసిప్లిన్తో వాళ్ళందరూ కూడా ఈరోజు గ్రామాలలో ఉన్నది. గ్రామాలలో మనకే ప్రాబ్లం లేదు. కాబట్టి 60% గ్రామాలు ఉన్నాయి మనకు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం దేశమంతా కూడా క్వారంటైన్లో లేదు ఈరోజు. గ్రామాలలో సొంతంగా ఉన్నారు, వాళ్ళందరూ నియంత్రణ ఉన్నారు. అక్కడ ఈరోజు అన్ని యాక్టివిటీలు నిర్వహించుకోవడానికి మనం అనుమతులు ఇస్తా ఉన్నాం. జాతీయ స్థాయి కనెక్టివిటీ క్రియేట్ అవుతుంది అంటే ట్రైన్స్, ఫ్లైట్స్ జాతీయ స్థాయిలో తిరగడానికి స్కోపు జూలై అవుతుందా, ఆగస్టు అవుతుందా? ఇప్పుడే అది దానికి చెప్పలేము. దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇంకా అనేక రకాల ఒత్తిడులు, ఎందుకంటే ఒక దిక్కు అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావాలని అక్కడ ప్రభుత్వాలు కూడా కోరుతా ఉన్నాయి. మన వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఒక్కొక్క రూమ్లో 25 మంది, 30 మంది, 40 మంది ఉంటున్నారు. ఏ రకమైనటువంటి సోషల్ డిస్టెన్స్ కాదు కదా, గాలి కూడా ఒకరినొకరు గ్యాప్ ఉండేటువంటి పరిస్థితి లేదు. కిషన్ రెడ్డి గారు, ఇక్కడ ఒకటి నేను ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్పాల్సిన సమయం వచ్చింది, చెప్తున్నాను. హైదరాబాద్లో ఉండే అమెరికన్ కాన్సులేట్ ఇక్కడ ఉన్న అమెరికన్స్ని, అమెరికన్ సిటిజన్స్, ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని దాదాపు 500 మందిని హైదరాబాద్ నుంచి, అంటే దేశంలో వేరే రకరకాల ప్రాంతాల నుంచి ట్రాన్స్ఫర్ చేసింది. హైదరాబాద్ నుంచి దాదాపు 500 మంది ఇక్కడి నుంచి వెళ్ళారండి, తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల నుంచి. సో అలానే మనం బయట దేశాలు ఇరుక్కుపోయి, దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నోళ్ళు, ఆ పక్కన ఉన్నోళ్ళు, రకరకాల దేశాల్లో చదువుకోవడానికి ఆగిపోయిన వాళ్ళు, వాళ్ళందరూ రావాలనుకుంటున్నారు. వలస కూలీల్ని ఏ రకంగా అయితే తీసుకొస్తున్నారో వాళ్ళందరూ కూడా రావాలనుకునే వాళ్ళని మీరు కూడా ఏదో వెబ్సైట్ లింక్ పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం ఏమైనా చేసే ఆలోచన సమీప భవిష్యత్తులో ఏమైనా ఉందా? ఇప్పుడు అమెరికా తీసుకుపోవడము, వాళ్ళు వేల మీద లెక్కబెట్టే వ్యక్తులు ఉన్నారు. మనకు సంబంధించి అమెరికాలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈరోజు ఒక తల్లిదండ్రులే అక్కడ ఉండేటువంటి పిల్లలు కాకుండా, ఉద్యోగస్తులు కాకుండా, పిల్లల సహాయం కోసం వెళ్ళినటువంటి తల్లిదండ్రులే ఈరోజు 10-15 లక్షల మంది ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలకు సహాయం వెళ్ళినటువంటి వాళ్ళు, కొద్దిగా టైంపాస్కి వెళ్ళినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ రకంగా తేవాలంటే చాలా పెద్ద పని అవుతుంది. కాబట్టి మనకున్నటువంటి వనరులు కానీ, మనకున్నటువంటి శక్తి కానీ ఇప్పుడు అంత ఉన్నదా? ఇప్పుడు ఎక్కడైతే మనం ఈరోజు ఈ యొక్క అరబ్ కంట్రీస్ నుంచి ప్రయత్నం చేస్తున్నాం, షిప్పుల ద్వారా ఎంతమంది తేవచ్చు. ఇప్పుడు ఒక 500 విమానాలు పంపించే పరిస్థితి ఉన్నది. ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ పంపిస్తే 500 విమానాలు ఆలోచన చేస్తున్నాం. అయినప్పుడు కూడా ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని ట్రిప్పులు కొట్టాలి, ఈ రకంగా చర్చిస్తున్నాం. 1 by 1 పరిస్థితిని బట్టి ఈరోజు, ఎందుకంటే అరబ్ కంట్రీస్లో తీవ్రత లేదు, అంత తీవ్రత లేదు. కాబట్టి అక్కడ వైరస్ మనకు తెచ్చినా కూడా ప్రమాదం ఉండదు. కాబట్టి వాళ్ళని తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఆ రకంగా కొంత ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వము కొంత శ్వాస తీసుకున్నట్టు ప్రయత్నం ఉంటే తప్పకుండా ఎక్కడున్న భారతీయులు అందరూ కూడా అండగా నిలబడాలని ఈరోజు మనము
జర్మనీ దేశంలో కానీ ఇతరత్ర కానీ స్వీడన్లో కానీ ఉన్నటువంటి ఎంబసీస్ అందరు కూడా డబ్బులు ఇచ్చాం మనం. డబ్బులు ఇచ్చి ఎక్కడ మన ఇండియన్స్ ఎవరు కూడా ఉపాసం ఉండదు, ఎవరైతే ముఖ్యంగా నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళు, విద్యార్థులకు డబ్బు లేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు భోజనము ఇతర సహాయం చేయాలని చెప్పి కూడా అన్ని ఎంబసీలకు డబ్బులు కూడా పంపించాము. కిషన్ రెడ్డి గారు లాస్ట్లో పాయింట్ చెప్పండి, చేస్తున్నాము. లాస్ట్గా ఒక పాయింట్ చెప్పండి. మీరు కూడా రివ్యూ మీటింగ్ ఉంది వెళ్ళాలి, మే నెల ఇళ్లలోనే ఉండాలి అంతే కదా? ఇప్పుడున్నంత వరకు మే నెలలో ఉండాల్సిన పరిస్థితి ఎక్కడ అంతటా కాదు, ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్ ఉందో అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి భావిస్తున్నాను. అల్టిమేట్గా ప్రభుత్వము మంత్రిమండలి అందరూ కూర్చొని నిర్ణయిస్తారు. నాకు వచ్చినటువంటి అంచనా, నాకు మీలాంటి పెద్దల నుంచి వచ్చినటువంటి అంచనా, ముఖ్యమంత్రుల అభిప్రాయము, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ ఎస్పీలతో స్వయంగా రోజు మాట్లాడుతున్నాం. వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారము అందరి అభిప్రాయం ఒకటే ఉంది, క్వారంటైన్ మన లాకౌట్ ఖచ్చితంగా పొడిగించాలి. ఎక్కడైతే కేసులు వస్తున్నాయో వాళ్ళని వదిలిపెట్టలేము, గాలికి వదిలేయలేము. ఎక్కడైతే పాజిటివ్ కేసులు వస్తున్నాయో, ఎక్కడైతే ప్రాణాలు పోతున్నాయో అక్కడ గాలికి వదిలేసి దేవుడి మీద భారం మోపలేము. మానవ ప్రయత్నంగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ రెడ్డి గారు. లాక్డౌన్ సందర్భంగా వలస కార్మికులను అదేవిధంగా పర్యాటకులు విద్యార్థులు వీళ్ళందరూ స్వస్థలాలకు వెళ్ళడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన డీటెయిల్స్ అందించినందుకు ధన్యవాదాలు. ఎన్పిఎల రైట్ ఆఫ్ వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతుంది. బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన వారిపై ప్రభుత్వానికి ఎందుకు ఇంత సానుభూతితో అర్థం కావటం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోన్ రైట్ ఆఫ్పై ప్రతిపక్షాలకు స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. టెక్నికల్ అంశాలు తెలియకుండా ఆర్థిక వ్యవహారాల్లో చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆమె సలహా ఇస్తున్నారు. అసలు ఏంటి రైట్ ఆఫ్, అదేవిధంగా రిటర్న్ ఆఫ్, వీటికి సంబంధించిన గొడవ ఏంటి, ఏ కంపెనీలకు సంబంధించి ఏమైంది అనే అంశాలను ఒకసారి చూస్తే సెప్టెంబర్ 30, 2019 నాటికి రైట్ ఆఫ్ చేసిన టోటల్ అమౌంట్ 68,000 కోట్ల రూపాయలు చిల్లర కనిపిస్తుంది. అయితే మొత్తం 50 కంపెనీలు ఈ రుణాలు రైట్ ఆఫ్ చేశారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అంతూ ఉంది. దీనిలో టాప్లో గీతాంజలి జెమ్స్, ఇది మెకల్చోస్కి సంబంధించిన కంపెనీ, 5,492 కోట్ల రూపాయలకు సంబంధించి రైట్ ఆఫ్ చేసినట్టుగా మనకి అందుతున్న ఆర్టీఐ రిపోర్ట్ను బట్టి అందుతున్న సమాచారం. అదేవిధంగా ఆర్ఈఐ ఆగ్రోగోల్డ్ కంపెనీ దాదాపు 4,000 కోట్ల రూపాయలకు సంబంధించి రిటర్న్ ఆఫ్ అయిందనేది. ఆ తర్వాత విన్సమ్ డైమండ్స్ కంపెనీ కూడా 4,000 కోట్లకు పైగా. ఇక్కడ బాబా రామ్దేవ్ కంపెనీకి సంబంధించి రుచి సోయా ఇండస్ట్రీ కూడా 2,000 కోట్లు, కింగ్ ఫిషర్ విజయమాల్యాకి సంబంధించి కింగ్ ఫిషర్ 1,900 కోట్లు. ఆ తర్వాత 1000 నుంచి 2,000 కోట్ల మధ్య దాదాపు 18 కంపెనీలకు కూడా బెనిఫిట్ అయింది అనేది మొత్తంగా ఉన్న సమాచారం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీలు దక్కన్ కానికల్ హోల్డింగ్స్, ట్రాన్స్ట్రాయ్, రాయపాటి సాంబశివరావుకి సంబంధించింది, విఎంసి సిస్టమ్స్ లిమిటెడ్, కోస్టల్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా హిందూ ప్రాజెక్ట్స్, వీటికి సంబంధించి కూడా రుణాలన్నింటినీ రిటర్న్ ఆఫ్ చేశారనేది సమాచారం. మొత్తంగా యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్పిఏల రైట్ ఆఫ్ విలువ పెరిగింది అనేది కొంత డేటా కనిపిస్తుంది. 2013 నుంచి కనుక మనం లెక్కలు చూస్తే 2013 గ్రాఫిక్స్ ఒకసారి చూస్తే వరుసగా చూస్తే ఎన్పిఎల్ విలువ ఏ స్థాయిలో పెరిగింది అనేది దాదాపు 12 లక్షల కోట్లకు పైగా ఎన్పిఎల విలువ పెరిగింది. అది 2018కి 2019 నాటికి అది స్వల్పంగా కొంచెం తగ్గిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంకు మోసాలకు సంబంధించి, అంటే ఎగ్గొట్టి డబ్బులు తీసుకొని బ్యాంకులను ఎగ్గొట్టిన వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూస్తే 2013 నుంచి, అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి లెక్క కడుతున్నారు 2014. అయితే ఇక్కడి నుంచి చూస్తే దాదాపు 6,801 కోట్ల వరకు బ్యాంకులు మోసం చేయటం, అంటే బడా కంపెనీలు బ్యాంకులను ముంచిన దాఖలాలు దాదాపు 6,000 కోట్ల రూపాయలు. అంటే యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబల్ ఆల్మోస్ట్ 4,600 నుంచి 6,800, డబల్ కాదు దాదాపు 40%, 50% పెరిగిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంకుల మోసాలతో ఎంత నష్టం జరిగిందనే అంశానికి సంబంధించి కూడా మనం చూస్తే 2013 నుంచి 2018 వరకు ఉన్న డేటా మనకి అందుబాటులో చూస్తే 71.5 వేల కోట్ల రూపాయలు మనకి ఇక్కడ బ్యాంకులకు మోసాలతో నష్టం జరిగిందనేది లెక్కలు కూడా కడుతూ ఉన్నారు. దీంతో మొత్తంగా చూస్తూ ఉంటే పెద్దోళ్ళను కొట్టి చిన్నోళ్ళు, వలస కార్మికులు, పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వీటన్నిటికి ఉంటే, లేకపోతే చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి లోన్లు ఇవ్వాలంటే, లేకపోతే హౌసింగ్ లోన్ కట్టకపోతే వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసేసుకోవడం లాంటివి చేసే పెద్ద బ్యాంకులు చాలా సింపుల్గా పెద్దవాళ్ళందరికీ ఈజీగా వాళ్ళ లోన్ల విషయంలో
వాళ్ళని వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్ షీట్ నుంచి వాటిని పక్కకు తప్పించడం, లేదంటే బ్యాంకులకు రిలాక్సేషన్ ఇవ్వటం, లేదంటే వాటిని రిటర్న్ ఆఫ్ రైట్ ఆఫ్ చేయటం లాంటి పనులు చేయడం ద్వారా బ్యాంకింగ్ రంగానికి నష్టం, ఇలాంటి రకరకాల చర్చలు కూడా నడుస్తున్నాయి. రాజకీయంగా కూడా విమర్శలు ఉన్నాయి. దీంతో మనతో మాట్లాడటానికి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి, తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, రాంబాబు ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. రాంబాబు గారు, మొదటగా బ్యాంకింగ్ ఎక్స్పర్ట్గా మీరు చెప్పండి, ఏంటి ఈ రిటర్న్ ఆఫ్ రైట్ ఆఫ్కు సంబంధించిన అంచనాలు ఏంటి? ఇన్ని వేల కోట్ల 68,000 కోట్ల రూపాయలు రిటర్న్ ఆఫ్ చేయడం వల్ల అది పెద్ద నష్టమా? ఇది పెద్ద విషయం కాదు, ఇది ఓన్లీ బ్యాలెన్స్ షీట్ల నుంచి పక్కకు పెట్టడమే, ఇది మొత్తంగా వాళ్ళ దగ్గర నుంచి రద్దు చేయడం కాదు, వాళ్ళ రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళందరినీ వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చినట్టు కాదు అనేది ఇప్పుడు బీజేపీ నాయకుల నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మనకి ఎవరైనా జేబు దొంగతనం చేసినారనుకోండి, దొంగ అని పిలుస్తాం, మనం మోసగాడని పిలుస్తాం. బ్యాంకులో ఎవరైనా కనుక డిఫాల్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ డిఫాల్టర్స్ అని చాలా అందమైన పేర్లు పెట్టి నష్టపోయినటువంటి వ్యక్తులు. ఇవే తేడాలు వాళ్ళకి వీళ్ళకి. బట్ అల్టిమేట్ రిజల్ట్ లో తేడా ఏం లేదు. ఇంకోటి కూడా, కరోనా వైరస్ కి ఎట్లా అయితే కులాల మతాల భేదం లేదో, ఈ డిఫాల్టర్స్ కి పార్టీలతో సంబంధం లేదండి. ఇది ఎవరు పడితే వాళ్ళు ఏ గవర్నమెంట్ లో వచ్చినా కూడా వాళ్ళని ఉపయోగించుకోవటం, వీళ్ళు బయటపడటం, ఇది ఇక్కడ జరుగుతున్న వ్యవహారం. ఇక్కడ ఇవాళ జరిగినటువంటి దాంట్లో ఈ 68,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఏదైతే డిక్లేర్ చేసిందో, రైట్ ఆఫ్ అనేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ చేయదు, ఇవి బ్యాంకులు చేస్తాయి. బట్ ఈ రెగ్యులేటర్ అథారిటీ కాబట్టి, ఆ ఆర్టీఐలో గోఖలే అనే వ్యక్తి ఆర్బీఐకి రాశాడు కాబట్టి, పార్లమెంటులో దానికి సంబంధించినటువంటి మంత్రి, సహాయ మంత్రి దానికి సమాధానం ఇవ్వడానికి రిజెక్ట్ చేశారు కాబట్టి, గతిలేని పరిస్థితుల్లో దాన్ని తీసుకున్నాడు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ ఇది. ఇది ఓన్లీ ఒక క్వార్టరు, హాఫ్ ఇయర్ లో జరిగినటువంటి రైట్ ఆఫ్లే ఇవన్నీ కూడా. అంతేగాని 2019 సెప్టెంబర్ 30 వరకు కూడా మొత్తం జరిగినటువంటి రైట్ ఆఫ్ల అమౌంట్ కాదు ఇది. ఇక్కడ కనుక మనం చూస్తే గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో బ్యాంకులన్నీ కలిపి 10,96,000 కోట్ల రూపాయలు వారికి సంబంధించిన లాభాల్లోంచి ప్రొవిజనింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే, దానిలో 6,26,000 కోట్ల రూపాయలు ఈ 2009 నుంచి 2019 మధ్యలో రైట్ ఆఫ్లు చేశారు. అంతేగాని వీళ్ళది 68,000 కోట్ల రూపాయలు జరిగినటువంటిది మహాఘోరం, అది అంతకుముందు అన్ని పుణ్యాలే చేస్తున్నారనేటటువంటి కాదు. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ డిఫాల్టర్స్ అనేటటువంటి వాళ్ళు మోసాలు చేస్తూనే ఉన్నారు, పారిపోతూనే ఉన్నారు. రాంబాబు గారు, యాజ్ ఎ ట్యాక్స్ పేయర్ నాలాంటి వాళ్ళకి అడిగే వచ్చే డౌట్, యాజ్ ఎ ట్యాక్స్ పేయర్ 33% ట్యాక్స్ కడుతున్నాను, యాజ్ ఎ ట్యాక్స్ పేయర్ నాలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు వాటెవర్ ఇప్పుడు 68,000 కోట్లకు సంబంధించిన లెక్కలు దిద్దాం. వీటిలో రిటర్న్ ఆఫ్ అంటే బ్యాలెన్స్ షీట్ల నుంచి, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ నుంచి డబ్బు ఎవరైతే డబ్బులు పే చేయకుండా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి రిలాక్సేషన్ ఇచ్చినట్ట, లేదు అంటే వీళ్ళందరికీ భవిష్యత్తులో మీరు లోన్ కట్టకపోయినా పర్లేదు అని భవిష్యత్తులో తీసుకుపోయే నిర్ణయానికి ఒక స్టెప్పా, ఏమనుకోవాలి అంటే కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో? అంటే ఇప్పుడు ఆడిటర్స్ బ్యాలెన్స్ షీట్ ఆడిట్ చేసినప్పుడు ఈ డబ్బు తిరిగి రాదు అని చెప్పిన తర్వాత మాత్రమే బుక్స్ లోంచి దీన్ని బయటకు తీసేశారు. ఇప్పుడు విజయ్ మల్యా ఒక కేసు మనం చూద్దాం. ఈ 50 టాప్ డిఫాల్టర్స్ లో విజయ్ మల్యాకి సంబంధించిన అమౌంట్ 1,900 కోట్ల రూపాయలు మాత్రమే మెన్షన్ చేశారు. కానీ అతను కన్సార్షియం అడ్వాన్సెస్ లో 12 బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తం 9,000 కోట్ల రూపాయలు, వడ్డీతో కలిపితే అది 15,000-16,000 కోట్ల రూపాయలు అయింది అది. బట్ ఇక్కడ ఎంత వీళ్ళు రైట్ ఆఫ్ చేసింది, టెక్నికల్ రైట్ ఆఫ్ అనే పేరుతో 1,900 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఆడిటర్ ఎప్పుడైతే ఇంతకు మించి దీనిలోకి రాదు, ఇంతకు మించి రియలైజ్ కాదు అన్న తర్వాత ఆ రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా బుక్స్ లోంచి పక్కన పెట్టి చివరికి దాన్ని అపర్చూ చేస్తుంటారు. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే అడ్వాన్సెస్ ఇచ్చినారో మీలాంటి ట్యాక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి విజయ్ మల్యాకి ఇన్ఫర్మేషన్ చేరిన తర్వాత 1,900 కోట్ల రూపాయలు ఎందుకు కడతాడండి అతను? విజయ్ మల్యానే కాదు, చోక్సీకి వెళ్ళింది ఇన్ఫర్మేషన్, నీరవ్ మోడీకి వెళ్ళింది ఇన్ఫర్మేషన్, అనేక మందికి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినాయి. వాళ్ళ ఎర్లియర్ ఇవన్నీ సీక్రెట్ గా ఉండే అంశాలు ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్టీఐ అతనికి రాసి పబ్లిష్ చేసేసినారు. ఇప్పుడు ఒక్కసారి దొంగ దగ్గరికి ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత అతను ఎందుకు తిరిగి పే చేస్తారు? అసలు మామూలు పరిస్థితుల్లోనే పే చేయలేనట్టు వ్యక్తులు ఇవాళ మీరు డిక్లేర్ చేసిన తర్వాత, టెక్నికల్ రైట్ ఆఫ్ అన్న తర్వాత ఈ దేశంలో ఎందుకు పే చేస్తారండి వీళ్ళు? ఖచ్చితంగా అతనికి సంబంధించినటువంటి 14-15 వేల కోట్ల రూపాయలు కూడా కంప్లీట్ గా రైట్ ఆఫ్ అవుతాయి. ఇవాళ 1,900 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఇది కేవలం ఒక 6 నెలల్లో ఆడిటర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఇది ఏమన్నారు. అంతేగాని అతను ఇది అదే రకంగా మీకు చోక్సీకి సంబంధించిన కానీ, విన్సమ్ డైమండ్స్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఇవన్నీ కూడా టోటల్ అమౌంట్స్ కావు. ఇవన్నీ కూడా ఎన్సీఎల్టీకి రిఫర్ చేసిన కేసులు కొన్ని ఉన్నాయి, అవి ఇందులోకి రాలేదు.
ఇవాళ భూషణ్ స్టీల్స్ కంపెనీ గానీ, లగడపాటి రాజగోపాల్ కి సంబంధించినటువంటి ల్యాంకో ఇండస్ట్రీస్ గానీ, అలోక్ ఇండస్ట్రీస్ గానీ, ఇవన్నీ కూడా 60-70% ఆల్రెడీ ఎన్సీఎల్టీ అక్కడి నుంచి హెయిర్ కటింగ్ చేసేసినారు అక్కడ. సో ఆ అమౌంట్ పోయింది. అది ఇప్పుడు ఇవాళ ఈ 68,000 కోట్ల రూపాయలు ఇది ఒక పీనట్ మాత్రమే. ఇది 5-6 నెలల మాసంలో 2 క్వార్టర్ల బ్యాలెన్స్ షీట్ లోంచి పక్కకు తప్పించారు. పక్కకు తప్పించడానికి రాదు ఈ అమౌంట్. ఇది ఒకసారి బ్యాడ్ బారోవర్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఈ అమౌంట్లన్నీ టెక్నికల్ గా రైట్ ఆఫ్ చేశారని, ఇది ఇక్కడతో క్లోజ్ చేసుకోవాల్సిన అంశమే. ఇది ఇవాళ జరుగుతున్న తతంగం కాదు, ఇది సంవత్సరాల కాలంగా జరుగుతోంది. ఈ గడిచిన 10 సంవత్సరాల కాలంలో చూస్తే 6,27,000 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు. అది రాని ఇవాళ మనం ఆర్థిక మంత్రి గారిని ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఈ 1,900 కోట్ల రూపాయలు పక్కకు పెట్టి మిగతాదంతా రికవరీ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చూద్దాం. ఇవ్వరు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ పేదల ప్రభుత్వం అనుకున్నాం. మీరు విదేశాల్లో బ్లాక్ మనీ తీసుకొచ్చి ఇక్కడ అకౌంట్లో వేస్తా అంటే ఆశగా సంబరపడిన పేదలను చూసాం. అటువంటి వాళ్ళు మీరేంటి దేశం వదిలేసి పారిపోయిన దొంగలకు సంబంధించిన కంపెనీలకు కూడా రైట్ ఆఫ్ చేయటం ఏంటి? కొంచెం విచిత్రంగా ఉంది. రజనీకాంత్ గారు నమస్కారం, ప్యానల్ అందరికీ నమస్కారం. ఒకటి, భారత ప్రభుత్వం ఈరోజు బయటపెట్టినటువంటి కంపెనీలకు సంబంధించి లేదా ఆర్టీఐ కింద వచ్చినటువంటి కంపెనీలకు సంబంధించి ఈ కంపెనీలు ఎప్పుడు రిజిస్టర్ అయినాయి, ఎప్పుడు అప్పులు తీసుకున్నారు, ఈ బ్యాంకులు తీసుకున్నటువంటి ఏదైతే బ్యాంకు సంబంధించినటువంటి సాల్వెన్సీ కానీ లేకపోతే బ్యాంకు సంబంధించినటువంటి డబ్బులు తీసుకున్నటువంటిది కానీ భారతీయ జనతా పార్టీ 2014 నుంచి ఈ రోజు మనం మాట్లాడుతున్న 2020 మధ్య ఎన్ని కంపెనీలకు అప్పిచ్చారు, ఈ బ్యాంకులన్నీ కూడా ఎవరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ 1 యూపీఏ 2 ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పులు తీసుకున్నారా లేదనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ బేరీ చేసుకోవాలా. 2, ఈరోజు ఆర్థిక మంత్రి గారు చెప్పినట్లు, ఇప్పటిదాకా మన రాంబాబు గారు చెప్పినట్లు కొన్ని కంపెనీలు ఎన్సీఎల్టీకి వెళ్ళాయి, కొన్ని ఐబీసీ ఫార్మేట్ ఒకటి భారత ప్రభుత్వం 2004 నుంచి 2014 మధ్య చాలా సందర్భాల్లో ఆర్థిక మంత్రి చిదంబరం గారు మాకు పెద్ద పెద్ద విషయాలన్నీ తెలియదు. విష్ణు గారు మాకు పెద్ద పెద్ద విషయాలు తెలియదు. గత 6 సంవత్సరాల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. యూపీ అప్పుడు ఏం జరిగింది పక్కన పెట్టండి, 6 సంవత్సరాలు. మీరున్న టైంలోనే ఈ మెకుల్ చోక్సీ ఇష్యూ అయింది, విజయమాల్యా ఇష్యూ అయింది. వాళ్ళిద్దరు దేశం వదిలి వెళ్ళిపోయింది కూడా. ఆ డిఫాల్టర్స్ అయింది యూపీఏ ప్రభుత్వంలో, అయినా దేశం వదిలి పారిపోయింది ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో. ఎన్పిఏలు అయింది ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో. వాళ్ళు పారిపోయింది ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో. ఇప్పుడు వాళ్ళకి ఎగ్జంప్షన్స్ వాట్ ఎవర్ రైట్ ఆఫ్ జరుగుతుంది ఎన్డీఏ ప్రభుత్వ హయాం. మేము ఎన్డీఏ గురించే మాట్లాడతాం. ఇప్పుడు బ్యాంకులు ఇండివిజువల్ గా ఆ బ్యాంకులకు సంబంధించినటువంటి ఎవరైతే బ్యాంకు అప్పుదారులు ఎవరైతే ఉంటారో ఇండివిజువల్ గా అప్పులు తీసుకున్నారు. ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి అప్పు ఇచ్చే సందర్భంలో ఎవరు సర్టిఫై చేస్తారు? థర్డ్ పార్టీ ఏజెన్సీ ఉంటుంది, సాల్వెన్సీ ఏజెన్సీ ఉంటుంది, కొంతమంది ఆడిటర్లు వీళ్ళ ప్రాపర్టీ ఇంత ఉన్నాయి, ఇంత వర్క్ వాల్యూ ఉంది, బుక్ వాల్యూ ఉంది అని చెప్పి చెప్తారు. నేను ఇక్కడ రజనీకాంత్ గారు మీకు అందుకే అడిగేది, మీరేంటంటే సింపుల్ గా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆన్సరబుల్ అడిగేటప్పుడు ఎవరు అప్పులు ఇచ్చారు, ఆ బ్యాంకుల్లో ఇచ్చిన అప్పులు ఇచ్చిన సందర్భంలో ప్రభుత్వం ఎవరున్నారు, కార్తీక్ చిదంబరం జైలుకి ఎందుకు పోయాడు, ఏ రకమైనటువంటి తప్పించుకోవడానికి అడుగుతున్నారా, తప్పించుకోవడానికి అడుగుతున్నారా, ఇప్పించారు, చిదంబరం గారు ఎందుకు జైలుకు పోయాడు? రజనీకాంత్ గారు ఒక్కటే స్ట్రైట్ గా నేను పెద్ద లాజిక్ మాట్లాడదలుచుకోలే. ఒక్క కంపెనీకి రజనీకాంత్ గారు అనేటువంటి కంపెనీ, ఏ కంపెనీకి విష్ణువర్ధన్ రెడ్డి అనేటువంటి ఒక బ్యాంక్ అప్పు ఇవ్వాలంటే మీ మొహం చూసి నేను ఇవ్వను, మీ బ్యాలెన్స్ షీట్ నేను అప్పిస్తా, మీ కంపెనీలో ఉన్న ఉద్యోగులు, మీ కంపెనీకి ఉన్నటువంటి రెప్యుటేషన్, మీ కంపెనీకి ఇచ్చిన పేమెంట్లు బట్టి నేను ఇస్తా. ఈ రోజు ఎగ్గొట్టినటువంటి కంపెనీలు అన్ని కూడా ఏవైతే బ్యాంకులు ఈ రోజు వాళ్ళ బుక్ అడ్జస్ట్మెంట్ లో భాగంగా రైటప్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలు అన్ని కూడా గొప్ప వ్యక్తులుగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, చిదంబరం గారు లేదా వాళ్ళ కొడుకులను అడ్డపెట్టుకుని ఈ రోజు క్విడ్ ప్రోకో పద్ధతిలో నాకిది నీకిది అని చెప్పి కార్తీక్ చిదంబరం గారు లాంటి వ్యక్తులు పెట్టి వాళ్ళు ఈ రోజు చేసినటువంటి పాపాన్ని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సంబంధించినటువంటి 48% గ్రోత్ వచ్చినటువంటి విషయాన్ని మీరు ఇక్కడ మాట్లాడట్లేదు. 2, వాళ్ళు అప్పులు ఇచ్చి వెళ్ళిపోయారు, చాలా మంది ఇచ్చి ఆ కంపెనీలను మూసేశారు. ఈ రోజు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలా కంపెనీలు మన పేర్లు కూడా మాట్లాడాం. ఇప్పుడు ల్యాంకో గురించి మాట్లాడాం, లేకపోతే ట్రాన్స్రాయ్ కంపెనీకి సంబంధించినటువంటి మాట్లాడాం, లేదా కోస్టల్ కంపెనీకి సంబంధించి మాట్లాడాం, లేదా డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ సంబంధించి మాట్లాడాం. ఇవన్నీ బీజేపీ అప్పులు ఇచ్చిందా? ఇవన్నీ బీజేపీ ఉన్నారు ఆ రోజు. మీరు అప్పులు ఇవ్వకపోతే మీకు సంబంధం లేదా? మీరు క్లియర్ చేసేస్తారా? మీరు అప్పులు ఇవ్వకపోతే క్లియర్ చేసేస్తారా వాళ్ళు లోన్ తీసుకునేవన్నీ? క్లియర్ చేయలేదు ఇక్కడ కూడా. ఈ రోజు ఆర్థిక మంత్రి గారు చెప్పినటువంటి విషయం నాకంటే మీకు ఇంకా బాగా స్టెప్ 1 అక్కడ వాళ్ళ బ్యాంకు సంబంధించిన రద్దు చేయడానికి ముందు చెప్పేశారని చెప్పండి. రజనీకాంత్ గారు మీరు ఒక్కటే ఒక విషయాన్ని నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా.
ఇప్పుడు చిన్న విషయం, రాంబాబు గారు టెక్నికల్ గా విషయం చెప్పారు. 1800 నుంచి 1900 కోట్ల రూపాయలు విజయ మల్య గారికి సంబంధించినట్టు కంపెనీకి సంబంధించి ఏదైతే వాళ్ళ విమానాలకు సంబంధించినటువంటి యొక్క ఏదైతే కింగ్ ఫిషర్ సంబంధించినో లేకపోతే ఇంకొక కంపెనీకి సంబంధించిన దాంట్లో రైటప్ చేశారు. రైటప్ చేసినటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళకున్న మార్గదర్శకాలు నేను ఐబీసీ అనేటువంటిది మేము పెట్టలేదు. భారత ప్రభుత్వం 2004, 2014 మధ్యలో వాళ్ళు పెట్టారు. మేము వచ్చిన తర్వాత సో విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇప్పటి వరకు బీజేపీ డిఫరెంట్ పార్టీ, బీజేపీ సంస్కరణ వైపు వెళ్తుంది, బీజేపీ దేశాన్ని స్వరూపాన్ని మార్చడం కోసం మౌలికమైన మొత్తం వ్యవస్థనంతా సమూలంగా మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇలాంటి అనుకునే వాళ్ళకి మీరు కళ్ళు తెరిపించారు. మేము కూడా కాంగ్రెస్ లాంటి వాళ్ళమే, కాంగ్రెస్ తప్పులు చేస్తే ఆ తప్పులు మేము కూడా క్యారీ చేస్తాం, కాంగ్రెస్ అప్పులు ఇస్తే మేము రైట్ ఆఫ్ చేస్తాం, మీ కాంగ్రెస్ ఎందుకంటే అప్పుడు రైట్ ఆఫ్ చేసింది కాబట్టి, అప్పుడు అప్పులు ఇప్పించింది కాబట్టి అంటారు. మేము కూడా నథింగ్ బట్ కాంగ్రెస్ అంటారు మీరు కూడా. కాదు రజనీకాంత్ గారు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు స్వేచ్ఛగా బ్యాంకులు రాజకీయ ఒత్తిడి లేకోకుండా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకోకుండా వాళ్ళు రుణాలు ఇస్తున్నారు. రుణాల ఎగువేత శాతము బీజేపీ అధికారంలో 2014 వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్ల అప్పులు తీసుకున్నారు, ఎంత రీపేమెంట్ ఒకసారి గ్రాఫిక్ ఎప్పుడైతే బ్యాంకులు గతంలో ఎన్పిఏ రైట్ ఆఫ్ విలువ ఎంత పెరిగిందో చూద్దాం. పారిపోయారు. 12,000 కోట్లు పెరిగింది. దేశాన్ని దోచుకున్న వ్యక్తులు ఈ దేశంలో ఉండే పరిస్థితి లేదు. 2 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్లకు పెరిగింది ఎన్పిఏ రైట్ ఆఫ్ విలువ. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల కోట్ల నుంచి 2,84,000. ఒకటే ఒకటి ఇప్పుడు మన ఇప్పటిదాకా రజనీకాంత్ గారు మనం ఇప్పటిదాకా మాట్లాడినా మన ఇద్దరే డిస్కషన్ లో నేను ఒకటే ఒక విషయాన్ని అడిగినా. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014, 2020 ఈ 6 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పించారు, ఎన్ని ఎగ్గొట్టారు? 2004 నుంచి 2014 మధ్యలో ఉన్నటువంటి యూపీఏ 1, యూపీఏ 2 కాంగ్రెస్ పార్టీ ఉన్న సందర్భంలో ఇచ్చినటువంటి బ్యాంకులు తీసుకునే కంపెనీలు ఎన్ని, వాళ్ళు ఎన్ని కొట్టారు? వాళ్ళు అప్పులు ఇచ్చేశారు, వాళ్ళు దేశాలు వదిలి వెళ్ళిపోయారు, వాళ్ళు అన్ని ముంచేశారు ప్రజల సొమ్మును. ఇప్పుడు మాకు ఏం చెప్తున్నారు మీరు? వాళ్ళ దగ్గర ఏమీ లేనటువంటి వాళ్ళని పట్టుకొచ్చి మీరు డబ్బులు వసూలు చేయాలంటున్నారు. ఎవరు బాధ్యత తీసుకోవాలంటున్నా? ఈ రోజు డెక్కన వాడికి సంబంధించినటువంటి డీసీ ఎవరు బాధ్యత తీసుకోవాలి? ప్రభుత్వం చేస్తుంది. మా ప్రభుత్వం వల్ల అప్పులు, మా ప్రభుత్వం వాళ్ళు ఎవరు కాపాడడం లేదు. విష్ణు ఆర్గ్యుమెంట్ మొత్తం విన్నారు కదా, చెప్పండి. మీరు చేసిన తప్పులు వాళ్ళు కాపాడాల్సి వస్తుంది అనే పాయింట్ వస్తుంది. ఫస్ట్ ఈడ రైట్ ఆఫ్కు వేవర్కు వచ్చేసి ఆ డిఫరెన్స్ అనేది కొంచెం, ఎందుకంటే సామాన్య భాషలో మనం తీసుకుంటే నా అభిప్రాయం ప్రకారము 1 ఎన్పిఏ, 2 రైట్ ఆఫ్, 3 వేవరు. ఈ 3 ఒక డాక్టర్గా నా అభిప్రాయం ఏమంటే, ఒక తీవ్ర అస్వస్థతతో కూడినటువంటి ఒక రోగిని ఐసీయూలో చేర్పించడం, అడ్మిట్ చేయడం అనేది ఎన్పిఏ. ఆ ఐసీయూలో ఆ పేషెంట్ చనిపోతాడు కానీ స్టిల్ ఐసీయూలో ఉంటాడు, అది వచ్చేసి రైట్ ఆఫ్. దాని తర్వాత వచ్చేసి మార్చులకు తీసుకొస్తారు, అప్పుడు వచ్చేసి వేవర్. ఇది ఓవరాల్గా తీవ్రమైన అస్వస్థత ఉన్నటువంటి పేషెంట్ను ఐసీయూలోకి తీసుకుపోతే అడ్మిట్ చేస్తే అది ఎన్పిఏ. ఐసీయూలో చనిపోయినాడు కానీ అక్కడనే ఉన్నారు, దాని వచ్చేసి రైట్ ఆఫ్. అతను మార్చురీకి తీసుకొచ్చిన తర్వాత అది వేవర్. అంటే ఒకటేమో తీవ్ర రోగి, రెండవదేమో భౌతిక కాయము, మూడవదేమో శవం. ఇది తయారు చేశారు, భౌతిక తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ వస్తాను ఇది ఓవరాల్ గా. ఈ నెక్స్ట్ వస్తాం. ఈడ ఎన్పిఏకు సంబంధించి 1947 స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 2014 ఈ లోపల కాంగ్రెస్ ప్రభుత్వాలు, జనతా పార్టీ, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, వాజ్పేయి గారి ప్రభుత్వము ఇవన్నీ కలిసి ఈ కుములేటివ్ వచ్చేసి ఎన్పిఏ 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఏది 1947 నుండి 2014 వరకు ఇన్ని గవర్నమెంట్లో, ఇంక్లూడింగ్ వాజ్పేయి గారి గవర్నమెంట్, అన్ని కలిసి కుములేటివ్ వచ్చేసి ఎన్పిఏ 2.5 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఈనాడు 10.5 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. 2.5 నుండి 10.5 ఈ 6 సంవత్సరాల్లో ఇంత కుములేటివ్ వచ్చేసింది. ఇది ఒకటేసారి వచ్చేసి మనము ఐసీయూలోకి వచ్చేసి పేషెంట్లు ఏ విధంగా అడ్మిట్ అవుతున్నారు సంఖ్యగా దీన్ని బట్టి తెలిసిపోతుంది. 2.5 ఎక్కడ, 10.5 lakh crores ఎక్కడ. కాబట్టి ఇది ఓవరాల్ గా వచ్చేసి ఉన్నటువంటి పరిస్థితి. తులసిరెడ్డి గారు, ఇది ఫెయిల్యూర్స్. ఇక్కడ మీరు డేటా చెప్తున్నారు, రీజన్ చెప్పండి. ఫెయిల్యూర్కి అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2013 వరకు కేవలం 2 లక్షలు ఉంది, ఇక్కడ నుంచి ఎందుకు 11 లక్షలకు పెరిగింది? దానికి రీజన్ ఏంటి? అంటే ఫెయిల్యూర్సా, లేకపోతే డబ్బులు తీసుకొని ఎగ్గొట్టడం అలవాటు అయిందా, లేకపోతే ప్రభుత్వాల్లో ఉన్న అవకాశాలని వాడుకుంటున్నారా? ఇక్కడ ముగ్గురు ఉంటారు, ముగ్గురు భాగస్వామ్యం. ఒకటి
డిఫాల్టర్ అంటే తీసుకున్న వాడు వచ్చేసి అతను డిఫాల్టర్ అన్నాము. దాంట్లో మళ్ళీ సిన్సియర్ డిఫాల్టర్స్ ఉంటారు, విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారు. ఎనీహౌ తీసుకున్న అతను ముందు డిఫాల్టర్ అనుకున్న ఎగవేతదారుడు. రెండవది వచ్చేసి బ్యాంకరు. మూడవది వచ్చేసి ప్రభుత్వ పెద్దలు. నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం గాను దాంట్లో ప్రభుత్వంలో ఉండే పెద్దల మనస్తత్వం బట్టి ఉంటుంది అది. కానీ ఇక్కడ ఫైనల్ గా బ్యాంక్ నుండి తీసుకునేవాడేమి, ఇక్కడ సుమతి శతక పద్యం వచ్చేసి చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 ఎట్లు పామరుడు దగ్గర హేమంబు కూడబెట్టిన భూమీసుల పాలు చేరి భూమిలో సుమతి అని సుమతి శతకాడు బద్దన 3 సంవత్సరాల క్రితమే పద్యం చెప్పాడు. అంటే ఇక్కడ బ్యాంకు చీమలేమో అక్కడ పుట్టలు పెట్టుకుంటే పాములు చేరినట్లు, ఇక్కడ సామాన్యులు మధ్యతరగతి ప్రజలు పొదుపుదారులు కలిసి పొదుపు చేసుకునే అమౌంట్ ను బ్యాంకులో పెట్టిన దాన్ని వీళ్ళు ముగ్గురు కలిసి బ్యాంకరు, డిఫాల్టరు అండ్ ప్రభుత్వంలోని పెద్దల యొక్క ప్రత్యక్ష పరోక్ష సహకారాలతో ఆ డబ్బు వచ్చేసేసి ఫైనల్ గా వచ్చేసి అయిపోతుంది. అది ఇది దీంట్లో ఫైనల్ గా డిఫాల్టర్ అనేవాడు 2 రకాలు ఉంటాయి. నాకు తెలిసి 10% సిన్సియర్ డిఫాల్టర్స్ ఉంటారు. అంటే నిజంగా అతను కంపెనీ పెట్టి 10 మందికి ఉద్యోగాలు చేయాలా, మంచి చేయాలా అనుకునేవాడు ఒక 10% ఉండేవాళ్ళు, బ్యాంకులో రుణాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ప్రయత్నాలు చేసినా గానీ ప్రకృతి వైపరీత్యాలు ఇంకోటో బిజినెస్ సహకరించకపోయేమో అతని చేతులు లేని కారణాల వలన అది ఫెయిల్ అయిపోయి డిఫాల్టర్ అయిపోయి ఉండే వాళ్ళు ఉంటారు. అతను సొంత ఆస్తులు కూడా పెరిగిండవు, కంపెనీ ఆస్తులు తరిగిపోయి సొంత ఆస్తులు కూడా పెరిగిండవు. కానీ విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారు. వీళ్ళు 90% విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారు. వీళ్ళు కంపెనీ పెట్టేదే, లోన్ తీసుకుంటేదే, దానికి మళ్ళీ లోన్ పేమెంట్ చేస్తానికి కాదు, దాన్ని ఏదో విధంగా వచ్చేసి ఎగ్గొట్టి వచ్చేసి వాళ్ళ ఆస్తులు పెంచుకునే వాళ్ళు ఉంటారు. దీనికి వచ్చేసి కొంత బ్యాంకర్లు సహకరిస్తారు, ఈడు తర్వాత ప్రభుత్వాలు వచ్చేసేసి అప్పుడు గానీ ఇప్పుడు గానీ ప్రభుత్వం ఉండే పెద్దల మనస్తత్వం బట్టి ఉంటుంది. ఇప్పుడు లేకపోతే ఎలక్షన్ ఫండ్ ఎక్కడి నుండి వస్తుంది? సగం ఈ బ్యాంకుల్లోకి వచ్చేసి ఈ యొక్క ఎన్పిఎల్ నుండి వచ్చిన డబ్బే ఎలక్షన్స్ ఫండ్ గానీ, లేకుంటే మన మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాలను పడదోసడానికి గానీ, కర్ణాటకలో ప్రభుత్వాలు పడదోసడానికి గానీ, ఎలక్షన్స్ లో వచ్చేసి విచ్చలవిడిగా 2000 నోట్లు పెంచేదానికి గానీ యాంటీ వస్తుంది రాజకీయ పార్టీలకు, ఎస్పెషల్లీ ప్రభుత్వం ఉండే పార్టీలకు న్యాచురల్ గా వస్తుంది. అది దాంట్లో వచ్చేసి మనస్తత్వం బట్టి కొందరు వచ్చేసి ఎక్కువ తీసుకుంటారు, తక్కువ తీసుకుంటారు. రాంబాబు గారు ఈ సిచ్యువేషన్ ని అరెస్ట్ చేయటం అంటే ఈ సిచ్యువేషన్ సీరియస్ గా తీసుకోవాలా, లేదంటే ఇది రొటీన్ ప్రాసెసా? ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఇలాంటి యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని దేశాల్లో ఇలానే జరుగుతుంది కాబట్టి మన దగ్గర కూడా ఇలా జరుగుతుందని వదిలేయాలా? ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు ఇది ప్రజల డబ్బు అండి. ఇది ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో ఏవైతే డిపాజిట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి ప్రజలు పెట్టుకున్నటువంటి డిపాజిట్స్. వీటిల్ని రుణాల రూపంలో మళ్లించారు. వీటిల్ని ఆ రుణాలు తిరిగి రికవరీ అయినప్పుడే కదా ఇక్కడ ప్రజలకు మళ్ళీ తిరిగి డబ్బులు పే చేయాలి డిపాజిట్ అనేది. రెండోది 65 లక్షల కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చారు. ఈ రుణాల్లో అధిక భాగం రుణాలన్నీ కూడా సామాన్యమైనటువంటి మధ్యతరగతి ప్రజలు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు తీసుకున్నది. దాని మీద మనం రెగ్యులర్ గా వడ్డీ పే చేస్తున్నాం. ఈ పే చేసిన వడ్డీ అల్టిమేట్ గా ఏమవుతుంది? రుణాలు ఎగ్గొట్టినటువంటి ఇప్పుడు తులసిరెడ్డి గారు చాలా వాస్తవాన్ని మాట్లాడారు. ఎన్నికల్లో గెలవాలంటే ఎక్కువ ఎన్పిఏలు ఉండాలంటున్నారు, ఎన్నికల్లో ఇంకో ప్రభుత్వాన్ని కూలదొయ్యాలంటే ఎన్పిఏలు ఎక్కువ ఉండాలంటున్నారు. వారే చెప్తున్నారు కదా ఇప్పుడు. సో ఎన్పిఏల్లో సీక్రెట్ అనేటటువంటిది ప్రభుత్వాలు ఈ రకంగా మాకు ఎక్కువ ఎన్పిఏలు అయితేనే ప్రభుత్వాలు ఏర్పరచగలుగుతాం, ప్రభుత్వాలను కూలగొట్టగలుగుతాం అని చెప్పి మరి రాజకీయ పార్టీలు మాట్లాడినప్పుడు తప్పనిసరిగా ఎంకరేజ్ ఈ రకంగానే చేయగలుగుతారు. ఎర్లియర్ మనకి వ్యాపారస్తులు వేరుగా ఉండేవారు, రాజకీయ నాయకులు వేరుగా ఉండేవారు, దొంగలు వేరుగా ఉండేవారు. ఇప్పుడు అందరూ కలిసి అంతా పార్లమెంట్ లో తయారైనారు. అందరూ కూడా వాళ్లే ఇప్పుడు డిఫాల్టర్స్ గా తయారైనారు. విజయ మల్యా గారు ఇక్కడి నుంచి విదేశాలకు పారిపోయినప్పుడు ఆయన సంబంధించిన వ్యక్తి లగడపాటి రాజగోపాల్ గాని, కావూరి సాంబశివరావు. రాంబాబు గారు ఆల్రెడీ కరోనాతో ఫ్రస్ట్రేట్ అయిపోయి డిప్రెషన్ తో ఉన్నారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇంకా ఎక్కువ డిసప్పాయింట్మెంట్ వస్తుంది. డిసప్పాయింట్మెంట్ ఇప్పుడు మనం ఒక వ్యవస్థలో మనం ఉన్నామండి. వ్యవస్థలో దాన్ని ఈ రకంగా ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు గడిచినటువంటి 10 సంవత్సరాల్లోనే రైట్ ఆఫ్ చేశారని అంటే ఇవన్నీ మనకు సంబంధించిన డబ్బు కదా. ఎప్పుడైనా పార్లమెంట్ లో వీటి మీద చర్చ జరుగుతోందా? ఇప్పుడు ఈ 68,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ ఆర్టీఐ యాక్టివిస్ట్ ఏం చెప్తున్నాడు? పార్లమెంటులో వీటికి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం రిఫ్యూజ్ చేసిన తర్వాత మాత్రమే నేను ఆర్బీఐ దగ్గరికి వెళ్ళానన్నాడు. ఇది రిఫ్యూజ్ చేయాల్సిన అంశమా? అంతేగాని ఇది గడిచినటువంటి ప్రభుత్వం మీద నిందలు వేయటం, నాకు సంబంధం లేదంటాం ఇవి కాదు. ఇది ప్రభుత్వాలకి పార్టీలకు సంబంధించిన సమస్య కాదు. ఇది భారతదేశంలో ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత రేపు భవిష్యత్తులో ఇంకా డబుల్ ది అమౌంట్ ఎన్పీఏలు పెరుగుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి 7 లక్షల కోట్ల రూపాయలు ఈ ఫిచ్ అనేటటువంటి ఒక రేటింగ్ ఏజెన్సీ ఇది 20% పెరిగే ప్రమాదం ఉందని చెప్పి రిపోర్ట్ ఆల్రెడీ ఇచ్చారు. ఇవాళ 12% ఉండేటటువంటి ఎన్పీ ఏదైతే ఉందో రేపు పొద్దున్న 20% అంటే 13-14 లక్షల కోట్ల రూపాయలకి చేరుతాయి.
అంతేగాని గడిచిన ఒక ప్రభుత్వంలో ఇట్లా చేశారని కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అది ఖచ్చితంగా రికవరీ చేయాలి. ఈ దేశంలో ఒక్క డిఫాల్టర్ ను కూడా ఇంతవరకు పనిష్ చేసిన సందర్భాలు లేదు. ఒక్క డిఫాల్టర్ కూడా జైల్లో పెట్టలేదు. గడిచినటువంటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు ఏమన్నారు, నేను అన్ని చేయగలుగుతాను కానీ వ్యక్తుల మీద చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వాలు. ఒక్కరిని జైల్లో పెట్టమని అడిగారు కదా ఆయన. ఒక్క డిఫాల్టర్ ని పెట్టరు, ప్రభుత్వాలు చేయరు. రెండు ప్రభుత్వాలు ఏకంగానే మాట్లాడుతున్నారు. అంచేత రాహుల్ గాంధీ మాట్లాడినా, నిర్మలా సీతారామన్ గారు రిప్లై ఇచ్చినా కూడా ఇది రాజకీయ పరమైన అంశం కాదు, ఇది ఆర్థిక పరమైన అంశము. రేపు ఈ కరోనా ఎఫెక్ట్ అయ్యి తర్వాత అందరూ బయటకు వచ్చిన తర్వాత బ్యాంకులు వీళ్ళందరికీ రుణాలు ఇవ్వాల్సిన అవసరాలు ఉన్నాయి. మిడిల్ క్లాస్ ఎంప్లాయీని పీక పట్టుకుని వసూలు చేసేటటువంటి బ్యాంకింగ్ రంగం. ఇప్పుడు ఇందాక విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడినారు, ఇది మా ప్రభుత్వానికి సంబంధించి. బట్ ప్రభుత్వాలకు సంబంధించిన నామినీ డైరెక్టర్ ఉంటాడు అక్కడ, రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన నామినీ డైరెక్టర్ ఉంటాడు. వాళ్ళు కనిసన్నల్లోనే ఇవన్నీ కూడా అడ్వాన్సెస్ జరుగుతాయి. వాళ్ళు కూడా నేను రికవరీ చేయలేను అంటే ఎవరు రికవరీ చేయాలి? అంచేత ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఫీల్ అవటం కంటే తప్పనిసరిగా వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందే అని ప్రభుత్వాలను డిమాండ్ చేయాల్సిందే. ఎవరినైతే ఈ రక్షిస్తున్నారో ఆ రక్షించేటువంటి వ్యక్తుల్ని శిక్షించమని అడగాల్సిందే. రైట్. విష్ణువర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి యాజ్ ఎ కామన్ మ్యాన్ గా ఎవరు ఇలాంటి యాక్సెప్ట్ చేయరు. సో మీరు మీ రెప్యుటేషన్ కాపాడుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పుడు. ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఆయన రెప్యుటేషన్ కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. రజనీకాంత్ గారు, ఒకటి ఇప్పుడు మనం ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ లో మన రికవరీ పర్సెంటేజ్ మనం తీసుకుంటే, మీరు ఒకసారి మనం గూగుల్లో చూడండి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రికవరీ పర్సెంటేజ్ 100% పెరిగిందనేటువంటి విషయం, అది అప్ టు 26% వరకు కూడా లాస్ట్ 2 years లో ఒకటి స్పష్టంగా కనపడుతుంది. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ విజయ్ మల్లా గారు యూకేలో సుప్రీంకోర్టుకి ఏం చెప్పుకున్నాడు, బాబు నన్ను వదిలేనరా, నేను భారతదేశం పోయి నేను అప్పు కడతానంటే, లేదు నువ్వు డబ్బులు కట్టిన తర్వాత భారతదేశం రావాలో, మా దేశాన్ని తీసుకొచ్చుకొని మేము డబ్బులు వసూలు చేస్తామని చెప్పి భారత ప్రభుత్వం చెప్పింది. చెప్పి మరి 1900 కోట్లు పక్కన పెడుతున్నారు. మరి ఆ మాట చెప్పి 1900 కోట్లు ఎందుకు సైడ్ చేస్తున్నారు? ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉంది? రజనీకాంత్ గారు, భారత ప్రభుత్వము విజయ్ మల్లా గారికి సంబంధించిన డబ్బులు రైట్ ఆఫ్ చేయలేదు. ఏ బ్యాంకులో అయితే ఆయన డబ్బులు తీసుకున్నాడో ఆ డబ్బులు సంబంధించిన విషయంలో నాకంటే ఎక్కువ రాంబాబు గారికి తెలుసు. బ్యాంకింగ్ ఫార్మాలిటీస్ ప్రకారం అనేటువంటిది వాళ్ళు ప్రతి సంవత్సరం చేసేటువంటి, మేము బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తున్న అంశం కాదు. దీన్ని భూతత్వంలో చూడాల్సిన అవసరం లేదు. మీకు సింపుల్ లాజిక్ కూడా చెప్తారు రజనీకాంత్ గారు. ఇప్పుడు మా తులసిరెడ్డి గారు ఒక విషయం చెప్పారు. ఏమన్నారు, భారతదేశానికి సంబంధించిన అప్పుల గురించి ఒక లెక్క చెప్పాడు. ఒకటి నేను అడుగుతున్నా, యూపీఏ ప్రభుత్వం 2013 వెళ్ళిపోయే సందర్భంలో 16 లక్షల కోట్లు భారతదేశానికి సంబంధించిన బడ్జెట్. ఈ రోజు భారతదేశం యొక్క బడ్జెట్ 27 లక్షల కోట్లు. అంటే 16 నుంచి 27 పెరిగిందంటే ఎన్ని? 11 లక్షల కోట్లు భారతదేశానికి సంబంధించి పెరిగింది. ఆటోమేటిక్ గా ప్రాపర్టీ వాల్యూ గానీ, లేదా బ్యాంకు వాల్యూ గానీ, రిజిస్టర్ వాల్యూ గానీ, మార్కెట్ వాల్యూ గానీ, మన బ్యాంకు పోయి నాకు అప్పు కాలం మా ఇంటి కంటే మార్కెట్ వాల్యూ 70%, రిజిస్టర్ వాల్యూ 30% తీసుకుంటారు. ఒక్క నిమిషం పూర్తి చేస్తా. ఈ రోజు ఎవరైతే బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నటువంటి వ్యక్తులు అడుగుతున్నారో, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే లెక్కలో తీసుకుని డబ్బులు రికవరీ చేస్తుంది. వాళ్ళ అప్పులకు బ్యాంకులకు జమ చేసిన దానికి యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిందంటే, వీళ్ళ అప్పులను అప్పు తీర్చేదానికి మళ్ళా బ్యాంక్ అప్పు ఇచ్చింది. అప్పు నాకు 1,00,00,000 రూపాయలు అప్పు బ్యాంకులో ఉందనుకోండి, మా అనంతపురం జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఇంకా బాగా సరళమైన భాషలో చెప్తా, నేను ఒక 1,00,000 రూపాయలు తీసుకున్నా మా ఇంటి మీద లోను. ఆ 1,00,000 రూపాయలు లోను తీర్చేదానికి నాకు బ్యాంకు 2,00,000 రూపాయలు అప్పించింది. ఒక టెలిఫోన్ లో కాల్లో 1,00,000 కోట్లు దోచేసిన ఇప్పుడు దాకా మీరు చెప్పినటువంటి కంపెనీలు అన్ని ఏవైతే ఉన్నాయో, భారతదేశంలో ముంచేసిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా కాంగ్రెస్ పాలిత సందర్భంలో వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు పాలిటిక్స్ వదిలేయండి. విష్ణు గారు, టైం కూడా అయిపోతుంది నాకు ఈరోజు. సారీ, తక్కువ టైం ఉంది ఈరోజు తక్కువ టైం ఉండాల్సి వచ్చింది. సారీ. ఫైనల్ గా క్లుప్తంగా, డబ్బులు వదిలేసుకోవాలా, డబ్బులు గ్యారంటీ ఉన్నాయా? ప్రజల డబ్బులు ఒక్క పైసా కూడా భారత ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అధికారం వరకు ఈ బ్యాంకులు ఎవరిని వదిలిపెట్టదు. ఇది ప్రజల డబ్బే కాదండి, మనలాంటి వాళ్ళంతా ఇంట్రెస్ట్ పే చేసాం కదా. అవును, నమ్మొచ్చా? ఒక్క రూపాయి పోదు ఎక్కడికైనా. వాళ్ళందరం కూడా పే చేసినటువంటి వడ్డీలు ఏవైతే ఉన్నాయో, అలాగదండి, ఇప్పుడు మనలాంటి వాళ్ళని పే చేసినటువంటి వడ్డీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రొవిజనింగ్ చేశారు కదా, మరి తిరిగి మరి సో డబ్బు గ్యారంటీ లేదు. రజనీకాంత్ గారు,
ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మనం తీసుకున్నటువంటి హౌసింగ్ లోన్ వాటి మీద మనం పే చేసినటువంటి వడ్డీ కాస్త తీసుకెళ్లి హై ప్రొవిజనింగ్ చేసి వాళ్ళకి దారాదత్తం చేశారు కదా, అది రికవర్ చేయరా మరి? అది ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఆర్బీఐకి సంబంధించి ఆర్బీఐ ఈ కరోనా సందర్భంలో 3 నెలల పాటు మారిటోరియం ఈఎంఐలు అన్నిటికి సంబంధించి మారిటోరియం విధించింది. కానీ డబ్బులు ముక్కు పిండి బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఇది సామాన్యులు, మధ్యతరగతి ఈఎంఐలు, లోన్లు, కార్ల కోసం, ఇళ్ల కోసం విత్ ఇంట్రెస్ట్. మారిటోరియం 3 నెలలు విత్ ఇంట్రెస్ట్ దాని మీద వేస్తున్నాయి. 3 నెలలు రజనీకాంత్ గారు ఒక విషయం చెప్పదలుచుకున్న ఈ రోజు 3 నెలలు మారిటోరియం నరేంద్ర మోడీ రజనీకాంత్ గారు వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు 3 నెలలు మారిటోరియం ఎవరైతే దోచేసి రజనీకాంత్ గారు ఒక నిమిషం విష్ణు గారు, ఈరోజు భయపడే రైట్ రాంబాబు గారు. రజనీకాంత్ గారు ఇప్పుడు 3 నెలలు మారిటోరియం అవైల్ చేసినటువంటి ఒక సామాన్యమైనటువంటి బారోవరు అల్టిమేట్ గా 8 నెలల ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. 8 నెలలు అంటే దాదాపుగా 3-4 లక్షల రూపాయలు పైబడి మనం పే చేయాలి. అంటే మనం కష్టపడి పే చేసిన వడ్డీలన్నీ కూడా ఈ ల్యాంకో ఇండస్ట్రీస్ కి లేకపోతే ఈ ట్రాన్స్ట్రాయ్ కంపెనీలకి దారాదత్తం చేస్తారండి వీళ్ళు. ప్రభుత్వాల బాధ్యత పక్కకు తప్పుకుని ఇది మాకు సంబంధించింది కాదు, ప్రీవియస్ ప్రభుత్వం ఎట్లా దోస్తారండి? ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు రికవర్ చేయాల్సిందే. రికవరీ చేయలేకపోతే వాళ్ళని పనిష్ చేయాల్సిందే, వాళ్ళని జైళ్లలో పెట్టాల్సిందే. ఏం చేయకుండా మన దగ్గర నుంచి వడ్డీలు వసూలు చేసి చివరికి మేమేమి చేయలేమని అంటే సామాన్య గుడ్ బారోవరే దీనికి పెనాల్టీ పే చేయాలా? బ్యాడ్ బారోవర్స్ అలా బ్రహ్మాండమైనటువంటి లావిష్ లైఫ్ లీడ్ చేస్తారు ఎక్కడ? ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు రామారావు గారు మీరు చెప్పిన దానికి ఏకేపిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి సమయం అయిపోయింది. లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళ మీద ముక్కు పిండి వసూలు చేయాల్సిందే, వసూలు చేయని వాళ్ళపై పనిష్ చేయాల్సిందే. ఎందుకంటే సామాన్యులు ఏదైతే పరిస్థితిలో ఉన్నారో అదే పరిస్థితి అందరికీ వర్తించాలి. అది కార్పొరేట్ అయినా ఏ వ్యక్తికైనా వర్తించాలి. అటువంటి వర్తింపే రోజు రావాలని చెప్పి కోరుకుందాం. చూస్తున్నామండి టీవీ9.